ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీస్ మా ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని మెన్సురేషన్ యొక్క 10.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియోని మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 10.1, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. కింద యొక్క ఫిగర్స్ యొక్క మొత్తం అన్ని ఫిగర్స్ యొక్క పెరిమీటర్ని ఫైండ్ చేయమన్నాడు. లెట్ us do. పెరిమీటర్, మీరు పెరిమీటర్ అంటే ఎక్కడైనా స్టార్టింగ్ పాయింట్ ఒక డాట్ పెట్టుకోండి, అక్కడ నుండి బయలుదేరి మొత్తం అలా కూడా మళ్ళీ అక్కడ వచ్చినంత వరకు యాడ్ చేయండి. లేదంటే ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ యాడ్ చేయండి. ఇక్కడ 1 సైడ్ అంటే 2 ప్లస్ ఇది 1 ప్లస్ ఇది 5 ప్లస్ ఇది 4. సో మీకు ఆల్రెడీ చెప్పాను కాన్సెప్ట్లో, ద సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఇస్ కాల్డ్ పెరిమీటర్ ఆఫ్ ది క్లోజ్డ్ ఫిగర్. ఇప్పుడు ఈ దీని యొక్క క్లోజ్డ్ ఫిగర్ కనుక పెరిమీటర్ అంతా 2 + 1 3, 3 + 5 8, 8 + 4 12. సో 12 సెంటీమీటర్. సో ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ అంతా 12 సెంటీమీటర్. అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ చూద్దాం. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. సో 23 + 35 + 40 + 35, మళ్ళీ అక్కడికి వస్తాం. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3 + 5 8, 8 + 5 13 3. సో 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 3 13. సో అంటే 133 సెంటీమీటర్. సో ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ 133 సెంటీమీటర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇది ఒక ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ పెరిమీటర్. రాంబస్ పెరిమీటర్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 15 + 15 + 15 + 15. సో టోటల్ 4 15s. 4 15s are 60. సో 60 సెంటీమీటర్. నెక్స్ట్ రెగ్యులర్ పెంటాగోనల్. సో దీని యొక్క పెరిమీటర్ చూద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 4 + 4 + 4 + 4 + 4. సో 4 5s are 20. సో ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ 20 సెంటీమీటర్. 20 సెంటీమీటర్ ఉంది ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ చూద్దాం. యారో యొక్క పెరిమీటర్. సో నేను యారో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుండి ఇక్కడికి 4 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి 0.5 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ 2.5 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 0.5 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1. సో టోటల్ పెరిమీటర్ అంటే 0.5 అంటే 1 అవుతుంది, 2.5 2.5 5 అవుతుంది, 5 + 1 6 అవుతుంది, 6 + 1 7 అవుతుంది, 7 + 8 15 అవుతుంది. సో టోటల్ దీని యొక్క పెరిమీటర్ 15 సెంటీమీటర్. నెక్స్ట్ ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ చూద్దాం. సో నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. 1 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ 3 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి 4 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 3 ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి 2
ప్లస్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది 3 ప్లస్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది 4. సో టోటల్గా నేను 1 నుంచి స్టార్ట్ చేసి మొత్తం అన్నీ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. సో 1 + 3 4, 4 + 2 6, 6 + 3 9, 9 + 1 10, 10 + 4 14, 14 + 3 17, 17 + 3 20, 22, 26, 27, 30, 35, 40, 45, 48, 52. సో దీని యొక్క పెరిమీటర్ 52 సెంటీమీటర్. సో 52 సెంటీమీటర్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మొత్తం అన్ని సైడ్స్ని యాడ్ చేసి వాటిని యాడ్ చేస్తే మనకి దాని యొక్క పెరిమీటర్ వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన ఫిగర్స్ యొక్క అన్ని సైడ్స్ని యాడ్ చేసి లాస్ట్లో యూనిట్స్ రాస్తే ఆ ఫిగర్ యొక్క సెంటీమీటర్స్లో మనకి పెరిమీటర్స్ అనేది వస్తుంది. సో ఇది మాట మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ మనం సెకండ్ వన్కి వెళ్దాం. The lid of a rectangular box of sides 40 centimeters by 10 centimeters is sealed all around tape. ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. ఆ రెక్టాంగులర్ బాక్స్ యొక్క లిడ్ అంటే మూత పొడవు 40 సెంటీమీటర్స్ లెంత్, బ్రెడ్త్ నుంచి 10 సెంటీమీటర్స్ అంట. అయితే దాన్ని ఒక మొత్తం చుట్టూ కూడా సీల్ చేశారంట ఒక టేప్తో. ఆ టేప్ యొక్క మొత్తం పొడవు అంతా అడుగుతున్నాడు. అంటే ఆ రెక్టాంగిల్ పెరిమీటర్ కావాలి. సో ఇక్కడ రాద్దాం. లెంత్ L is equal to 40 centimeters. Breadth B is equal to 10 centimeters. సో మనకి ఇప్పుడు పెరిమీటర్ కావాలి కనుక పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus B. సో 2 into L ఎంత 40 ప్లస్ B ఎంత 10. సో 2 into 40 10 ఎంత 50. బ్రాకెట్ అంటే ఇంటూ. సో 2 5s 10 0. సో కనుక 100 సెంటీమీటర్ అనేది ఆ టేప్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది. సో దేర్ఫోర్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది టేప్ రిక్వైర్డ్ ఈస్ 100 సెంటీమీటర్స్ ఇక్కడ రాయాలి. దేర్ఫోర్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది టేప్ వైర్ ఈస్ 100 సెంటీమీటర్స్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్. A table top measures 2 meters 25 centimeters by 1 meter 50 centimeters. What is that perimeter of the table top? సో ఇక్కడ కూడా అంతే. లెంత్ ఎంత ఇచ్చాడు? లెంత్ L is equal to 2 meters 25 centimeters. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? బ్రెడ్త్ B is equal to 1 meter 50 centimeters. సో ఇప్పుడు మన పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా రెక్టాంగిల్ కనుక 2 into L plus B. సో పెరిమీటర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 into లెంత్ అంతా 25 సెంటీమీటర్స్. 2 meters 25 centimeters. 2 meters అంటే ఎంత మనకి 200 సెంటీమీటర్స్. 1 meter 100 సెంటీమీటర్స్ కనుక 225 అంటే 225. నెక్స్ట్ ఇక్కడ 1 meter అంటే 100 50 సెంటీమీటర్స్. సో 100 plus 50 150. సో 150 సెంటీమీటర్స్. సో P is equal to 2 into 100 plus 225 plus 150 375. So 275 is 150. So 1 3 2 6 7. So 750 centimeters. దీన్ని మీటర్లో రాయాలంటే 7 meters 50 centimeters. సో 7 meters 50 centimeters అని మనం ఈజీగా రాయొచ్చు. సో ఎంత రిక్వైర్డ్ అవుతుందన్నమాట. సో 2 plus 2 4, 1 plus 1 2, 4 plus 1 6. ఇక్కడ 50 25 75 75 1.5. సో అంటే 6 plus 1 7, 7 plus 50. సో 750. సో ఆ విధంగా. నెక్స్ట్ ఫోర్త్ వన్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది వుడెన్ స్ట్రిప్ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ లెంత్ బ్రెడ్త్ రెస్పెక్టివ్లీ. ఒక ఫోటో ఫ్రేమ్ ఉందంట, అక్కడ ఆ ఫోటో ఫ్రేమ్కి వుడెన్ స్ట్రిప్ అనేది కావాలంట. సో ఇక్కడ కూడా అంతే. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? లెంత్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్. సో L is equal to 32 centimeters. బ్రెడ్త్ ఇచ్చాడు. B is equal to 21 centimeters. సో మనకేం కావాలి? లెంత్ ఆఫ్ ది వుడెన్ స్ట్రిప్ కావాలి. అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కావాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus B.
సో 2 ఇంటూ ఎల్ ఎంత 32, బి ఎంత 21, సో 2 ఇంటూ సో 53, సో 2 5 are 10, 2 3 are 6, సో 106 centimeters. సో పెరిమీటర్ ఆఫ్ ఆ టోటల్ వుడెన్ స్ట్రిప్ ఎంత అవుతుంది మనకి 106 centimeters అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే లెంత్ బ్రెడ్త్ ఇస్తాడు, మన పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఓన్లీ ఒక ఫార్ములా 2 × L + G అది వేసి చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. A rectangle piece of land measures 0.7 kilometers and 0.5 kilometers. ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందంట, ఇదంతా లెంత్ అంట 0.7 kilometers అంట, బ్రెడ్త్ అంట 0.5 kilometers అంట. ఈచ్ సైడ్ ఈస్ టు బి ఫెన్స్డ్ విత్ 4 rows of wire. ప్రతి సైడ్ కూడా ఫెన్సింగ్ అంటే కంచి వేస్తుందన్నమాట, ఫెన్సింగ్. సో 4 times అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 అలాగే 4 times కంచి వేశారంట. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ నీడెడ్? సో మనకి మొత్తం వైర్ ఎంత కావాలని అడుగుతున్నాడు. సేమ్ అండి, సింపుల్ లెంత్. సో గివెన్ దట్, సో లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పీస్, సో లెంత్ L is equal to 0.7 kilometers. Breadth B is equal to 0.5 kilometers. So perimeter formula and P is equal to 2 into L plus B. So P is equal to 2 into L and the 0.7, B and the 0.5. So P is equal to 2 into 0.7 0.5 అంటే 1.2. So 1.2. So P is equal to 12 24, 12 2s are 24 అంటే 2.4 kilometers వచ్చింది. ఇది ఒకసారి మాత్రమే, మనకి ఎన్ని సార్లు కావాలి? 4 సార్లు, అంటే ఇది ఓన్లీ 1 time మాట. సో టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్, దేర్ ఫార్ టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్, టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్. సో ఎంత వైర్ అవుద్ది మనకి? ఈజ్ ఈక్వల్ టు 2.4ని 4తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 4 times కనుక మనకి 4 rows ఆఫ్ ది వైర్ నీడెడ్. సో 4 times అయింది కనుక 4 4s are 16, 1 4 2s are 8 9, సో 9.6 kilometers అంటే ఎంత మీటర్ మనకి ఎంత వైర్ అనేది నీడెడ్ అనమాట. సో ఆ ల్యాండ్ చుట్టూ 4 times మనకి కంచి వేయడానికి 9.6 kilometers వైర్ అనేది నీడెడ్ అనమాట, అవసరం అనమాట. నెక్స్ట్ 6th one, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏ ట్రయాంగిల్ సైడ్ 3 centimeters, 4 centimeters, 5 centimeters. చూడండి, ఇది 5 centimeter, ఇది 3 centimeter, ఇది 4 centimeter. సో 3 4 5, సో ABC. సో ఇప్పుడు దీని పెరిమీటర్ ఏమొస్తుంది? P is equal to 3 + 4 + 5. సో P is equal to 3 4 ఎంత 7, 7 + 5 ఎంత 12, సో 12 centimeters. సో 4 centimeters, 5 centimeters, 3 centimeters. నెక్స్ట్ ఇది A. నెక్స్ట్ B, ఒక ఈక్వలేటరల్ ట్రయాంగులర్ ఉంది అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో 9 centimeters అన్నమాట. ఇది 9 centimeters, ఇది కూడా 9 centimeters, ఇది కూడా 9 centimeters. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో పెరిమీటర్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మన? ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా 3 into సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో 3A. సో P is equal to 3 into A. A ఎంత 9. సో P is equal to 9 3s are 27 centimeters. లేదా నేను 3 యాడ్ చేస్తాను సార్ అంటే యాడ్ చేసుకోవచ్చు. సో 9 + 9 + 9 9 9 18 18 9 27 అలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ విత్ ఈక్వల్ సైడ్స్. ఒక ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఉంది. ఎప్పుడైనా ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ డ్రా చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, దానికి ప్యారల్గా ఒక పాయింట్ రాసుకుని డ్రా చేశాను అనుకోండి, నీట్గా వస్తుంది, అసలు ఏమి కూడా తేడా రాకుండా నీట్గా వస్తుంది. దిస్ ఈస్ ద ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. సో థర్డ్ సైడ్ అంటే ఇది 6 centimeters, మిగతా నుంచి 8 centimeters. దీని పెరిమీటర్ కావాలి. సో దీని పెరిమీటర్, సో పెరిమీటర్ ఏమవుద్ది? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 8 + 8 + 6. సో 8 + 8 16, 16 + 6 22. సో 22 centimeters.
నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ సైడ్స్. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చాడండి, సైడ్స్ ABC. సో ఇది 15 సెంటీమీటర్స్, ఇది 14 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్. మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 14 ప్లస్ 15. సో 14 ప్లస్ 15 29, 29 ప్లస్ 10 39. సో 39 సెంటీమీటర్స్. జస్ట్ 2 స్టెప్స్లోనే ఆన్సర్ అయిపోతుంది అంతే. జస్ట్ డయాగ్రామ్ రాస్తారు, సొల్యూషన్ అని పెడతారు, పెరిమీటర్ రాస్తారు, అయిపోద్ది. నెక్స్ట్ 8th one. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే మనకి ఆరు సైడ్లు ఉంటాయండి, 6 సైడ్స్ ఉంటాయి. సో ముందు మీరు డాట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా మీరు డయాగ్రామ్ని డ్రా చేయొచ్చు. ఇలాగ ఈక్వల్గా 6 పెట్టుకున్నారనుకోండి, సో ABCDEF. సో ప్రతిది కూడా 8 సెంటీమీటర్స్. సో 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఏమవుద్ది? 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8. సో 8 6 48. సో 48 మీటర్స్. మీటర్స్ అండి, సెంటీమీటర్ కాదు, మీటర్స్. 48 మీటర్స్ అంతేనండి. జస్ట్ డయాగ్రామ్ వేయడం, దానికి మెజర్మెంట్ రాయడం, పెరిమీటర్ నుంచి అన్ని సమ్స్ని అన్ని సైడ్స్ని యాడ్ చేయడం అంట. సో నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఇస్ 20 మీటర్స్. ఒక స్క్వేర్ ఉంది ఇక్కడ మనకి, ABCD. దీని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు 20 మీటర్స్ ఇచ్చాడు. అయితే దీని యొక్క సైడ్ అడుగుతున్నాడు. సో మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎలా వస్తుంది? అన్ని సైడ్స్ని యాడ్ చేసి వస్తుంది, అంటే 4 into A చేస్తూ వస్తుంది. అంటే ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. సో 5 4s 20 కనుక పెరిమీటర్ 20, అంటే ప్రతి సైడ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే ఇది నోట్లో ఎక్కమాట, నోట్తో చెప్పచ్చు ఈజీగా. సో కనుక ఇక్కడ మనం రాద్దాం. సో గివెన్ దట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఇచ్చాడు. కానీ పెరిమీటర్ అంటే ఏంటి? 4A. సో 4A ఈజ్ ఈక్వల్ టు 20. A ఈజ్ ఈక్వల్ టు 4 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ చేయాలి. కనుక 20/4. 4 1s 4 5s. సో దేర్ ఫోర్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 5 మీటర్స్ వచ్చింది. 5 వచ్చింది కనుక 5 మీటర్స్. ఈ విధంగా నీట్గా ఈజీగా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 10th one. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్. The perimeter of the regular pentagonal is 100 centimeters. How long is its each side? సో మనకి పెంటగానల్ అంటే ఏంటి? 5 సైడ్స్ ఉంటాయి. సో 1 2 3 4 5. సో 5 కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది పెంటగానల్. ఇది కూడా ఏంటంటే దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. సో P ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు దీని యొక్క సైడ్ కావాలి, సేమ్ అలాగే. సో గివెన్ దట్ సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో పెంటాగోనల్ అనేది రెగ్యులర్ పెంటాగోనల్. ఇక్కడ మనకి రెగ్యులర్ పెంటాగోనల్ కనుక సో ఎన్ని సైడ్స్ అయితే ఉంటాయో దాన్ని ఆ సైడ్తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 5 ఉన్నాయి సైడ్స్, సో 5 into A అన్నమాట. సో కనుక 5 into A ఈజ్ ఈక్వల్ టు 100. సో A ఈజ్ ఈక్వల్ టు 100/5. ఎందుకంటే 5 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ చేయాలి. సో 5 1s 5 20s. సో A ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ రాస్తాం, దేర్ ఫోర్ ద సైడ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటాగోనల్, ద సైడ్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటాగాన్
ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, ద పీస్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ 30 సెంటీమీటర్స్ లాంగ్. ఒక తీగ ఉంది, సో అది 30 సెంటీమీటర్స్ తీగ మాట, వైర్ మాట. సో స్ట్రింగ్ అనొచ్చు, వైర్ అనొచ్చు, తీగ అనొచ్చు. వాట్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఇఫ్ ద స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫార్మ్. దాన్ని స్క్వేర్లా మనం ఏర్పరిస్తే దాని యొక్క సైడ్ అంతా, ఈక్యులేటర్ యాంగిల్గా తయారు చేస్తే దాని యొక్క సైడ్ అంతా, రెగ్యులర్ ఎగ్జాగోనల్గా తయారు చేస్తే దాని సైడ్ అంతా అని అడుగుతున్నాడు. సేమ్. ఫస్ట్ ఏంటి, స్క్వేర్గా ఏర్పరిచారు, ఈ విధంగా ఏర్పరిచారు. సెకండ్ ఏంటి, ఈక్యులేటరల్ ట్రయాంగిల్, ఈ విధంగా ఏర్పరిచారు. థర్డ్ ఏంటి, రెగ్యులర్ హెక్సాగోనల్. హెక్సాగోనల్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఏర్పరిచారు. సో దీనికి పేర్లు పెడదాం. ఏబిసిడి, ఏబిసి, ఏబిసిడిఈఎఫ్. ఓకే, ఇప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. 30 ఏంటది, సెంటీమీటర్స్. సో 30 సెంటీమీటర్స్. మనకు తెలుసు స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏంటి, 4a. సో 4a ఈజ్ ఈక్వల్ టు 30. సో a ఈజ్ ఈక్వల్ టు 30/4. మీకు 6th క్లాస్లోనే క్యాన్సిలేషన్ అనేది నేర్చుకోవాలి. 2 2s 2 15s. సో 15లో హాఫ్ ఎంత మనకి 7.5. సో 7.5 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఈక్యులేటరల్ ట్రయాంగిల్. సో దీనిది కూడా ఏంటి, పెరిమీటర్ అదే స్ట్రింగ్ కదా, వేరే స్ట్రింగ్ ఏం కాదు, అదే స్ట్రింగ్ కనుక p ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఇక్కడ ఈక్యులేటర్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఏంటి, 3 × a, రెగ్యులర్ కనుక. సో 3 × a ఈజ్ ఈక్వల్ 30. a ఈజ్ ఈక్వల్ టు 30/3. 3 1s 3 10s. సో ఇక్కడ మనకి సైడ్ ఏమొచ్చింది, ఈక్యులేటర్ ట్రయాంగిల్ సైడ్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్, రెగ్యులర్ హెక్సాగాన్. రెగ్యులర్ హెక్సాగాన్ చూసుకుంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్, ఇది కూడా ఎంత 30 సెంటీమీటర్స్. సో హెక్సాగాన్ అంటే ఏంటి, 6 × a. 6 × a ఈజ్ ఈక్వల్ టు 30. a ఈజ్ ఈక్వల్ టు 30/6. 6 1s 6 5s. సో దేర్ ఫోర్ ఇక్కడ సైడ్ ఆఫ్ ది రెగ్యులర్ హెక్సాగాన్ ఎంత వచ్చింది, హెక్సాగాన్ 5 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చేయొచ్చమాట. ఆ స్ట్రింగ్ని ఏ విధంగా ఫామ్ చేస్తే ఆ విధంగా దాని యొక్క సైడ్ని ఈజీగా రాబట్టచ్చు. నెక్స్ట్, 12th one. 2 sides of a triangle are 12 centimeters and 14 centimeters. A, B, C. ఇది 12 సెంటీమీటర్స్ అంట, ఇది 14 సెంటీమీటర్స్ అంట. అయితే ఈ బీసీ సైడ్ ఎంతో అడుగుతుంది అన్నమాట. సో దీని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద పెరిమీటర్? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 36 ఇచ్చాడు. సో మనకేం తెలుసు, గివెన్ దట్ ఏమిచ్చాడు, గివెన్ దట్ మనకి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనకి మూడో సైడ్ అడుగుతున్నాడు. మూడో సైడ్ అడుగుతుంది కనుక ముందు ఏం రాయాలి, పెరిమీటర్ అంటే ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఏబి ఎంత మనం అనుకున్నాం 12, బీసీ ఎంత అనుకున్నాం మనం తెలియదు, అదే కట్టాలి. ఏసీ ఎంత అనుకున్నాం, సిఏ 14 ఈజ్ ఈక్వల్ టు 36. సో బీసీ ప్లస్ 12 ప్లస్ 14 ఎంత 26. సో 26 ఈజ్ ఈక్వల్ టు 36. ఈ ప్లస్ 26 అటు వెళ్తే -26 అవుద్ది కనుక బీసీ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 26. సో దేర్ ఫోర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 36లో 26 తీస్తే 10. సో 10 సెంటీమీటర్స్. అంటే థర్డ్ సైడ్ అనేది ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ మనం 13th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13th ప్రాబ్లంకి వెళ్దాం. Find the cost of the fencing a square park of side 250 meters at the rate of the 20 rupees per meter. ఒక స్క్వేర్ పార్క్ ఉంది. ఈ పార్క్లోకి ఏ జంతువులు రాకుండా ఉండే విధంగా ఫెన్సింగ్ వేశారు, అంటే కంచె వేశారన్నమాట. జంతువులు ఎంటర్ అవ్వకుండా ఏంటంటే ముళ్ళ పొదలు అనేది వేశారన్నమాట. సో మొత్తం చుట్టూ ఎంత స్క్వేర్ సైడ్ అనేది 250 మీటర్స్ ఉందంట.
ప్రతి సైడ్ కూడా. ఆ స్క్వేర్ యొక్క సైడ్ 250 మీటర్స్ ప్రతిది కూడా. అయితే 1 మీటరు కంచె వేయడానికి వాళ్ళకి 20 రూపీస్ పడింది. అయితే మొత్తం ఆ స్క్వేర్ పార్క్ అంతా కంచె వేయడానికి వాళ్ళకి ఎంత కాస్ట్ పడింది అని అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పెరిమీటర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏటేటి ఇచ్చాడో రాద్దాం. సో గివెన్ దట్ side, so side A is equal to 250 meters. So perimeter of a square మీ అందరికీ తెలుసు 4 into A. So P is equal to 4 into 250. So 25 4s are 100. So ఇంకో 0 పెడితే 1000. సో కనుక పెరిమీటర్ ఎంత వచ్చిందంటే 1000 meters వచ్చింది. సో ఇక్కడ 1 మీటర్కి 1 మీటర్కి కాస్ట్ ఎంత అవుతుందంటే 20 రూపీస్ అవుతుంది. మరి 1000 మీటర్స్కి ఎంత అవుతుంది? ఏం చేయాలి? ఒక చాక్లెట్ 20 రూపీస్ అయితే 1000 చాక్లెట్లు ఎంత అవుతాయి అంటే 2 ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. సో దేర్ ఫోర్ ద టోటల్ కాస్ట్ ఫర్ ఫెన్సింగ్ సో ఫెన్సింగ్ వేయడానికి ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ 1000 into 20. సో 20,000. సో రూపీస్ 20,000 అవుతుంది అన్నమాట. సో రూపీస్ 20,000 ఎందుకంటే 21 20,000 అన్నమాట. సో అంటే ఈ స్క్వేర్ పార్క్ చుట్టూ కంచె వేయడానికి మనకి 20,000 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మనం వర్కింగ్ నీట్గా రాసి డయాగ్రామ్ ఇస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. నెక్స్ట్ 14. సో ఇక్కడ స్క్వేర్ ఇది రెక్టాంగిల్ అంతే, మిగతాదంతా సేమ్ అట. సో ఒక రెక్టాంగిల్ లెంత్ 175, బ్రెత్ 125 అయితే 1 మీటర్కి 12 రూపీస్ అయితే మొత్తం రెక్టాంగిల్కి మనకి ఎంత అవుతుందో అనమాట. ఇది కూడా పార్కే. సో A B C D. సో దీని యొక్క లెంత్ 175 సెంటీమీటర్స్, దీని యొక్క బ్రెత్ 125 మీటర్స్. సో 175 125. సో వాడు ఏది ఇచ్చాడో అది రాద్దాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు? లెంత్ L is equal to 175 meters, breadth B is equal to 125 meters. So perimeter P is equal to 2 into L plus B. So kanuka P is equal to 2 into L ante 175, B ante 125. So 175 125 ante manaki 300. So P is equal to 2 into 300. 2 300s are 600. So 600 meters మాట. 600 meters వచ్చింది. పెరిమీటర్ 600 meters వచ్చింది. అయితే ఇప్పుడు మనకేం కావాలి? మనకి 1 మీటర్కి 12 రూపీస్ మాట. 1 మీటర్కి 12 రూపీస్ అవుతుంది. మరి 600 మీటర్స్కి ఎంత అవుతుంది? సేమ్ ఇందాలాగే చాక్లెట్ లాగే ఇది కూడా మల్టిప్లై చేయాలి. సో దేర్ ఫోర్ టోటల్ కాస్ట్ ఏం చేయాలి? 600ని 12తో మల్టిప్లై చేయాలి. 12 600s are 7,200. 7,200. సో 12 6 are 72 కనుక, సో 72 పక్కన 2 zeros కనుక 7,200 అనేది ఈ రెక్టాంగులర్ పార్క్కి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 15. CT runs around a square park with a length of 75 meters. Bubble runs around a rectangular park with a length and breadth given. Who covers less distance? సో ఇక్కడ మనకి ఏం లేదండి, సిటీ అని ఒక అమ్మాయి ఉంది, బబుల్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, బుల్బుల్ అని ఒక అబ్బాయి ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు సిటీ అనేది ఒక స్క్వేర్ పార్క్ చుట్టూ తిరుగుతుంది, బుల్బుల్ ఒక రెక్టాంగులర్ పార్క్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇద్దరిలోనే ఎవరు తక్కువ దూరం పరిగెట్టారు? సో స్క్వేర్ కనుక ఏబిసిడి, సో రెక్టాంగిల్ ఏబిసిడి. సో దీని యొక్క లెంత్ ఎంత? 75 మీటర్స్. సో ఇది కూడా 75 మీటర్సే, ఇది కూడా 75 మీటర్సే, సో ఇది కూడా 75 మీటర్సే. ఇదంతా మనకి ఇది 60 మీటర్స్. సో ఇది కూడా 60 మీటర్స్, ఇది 45 మీటర్స్, ఇది కూడా 45 మీటర్స్. ఈ విధంగా నీట్గా రాసుకోవాలి.
ఇప్పుడు మనం ఏం చేయాలి, పెరిమీటర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి సైడ్ A is equal to 75 meters. So perimeter is equal to 4 into A, 4A. So perimeter is equal to 4 into 75. So 475 is 300. So 300 meters ఈ సీట్ అనే అమ్మాయి రన్నింగ్ చేస్తుంది స్క్వేర్ చుట్టూ. మరి బుల్బుల్ ఇక్కడ లెంత్, సో లెంత్ L is equal to 60 meters. Breadth B is equal to 45 meters. So ఇక్కడ perimeter is equal to 2 into L plus B. So perimeter ఏంటి 2 into L plus B. So values తీసేద్దాం. So P is equal to 2 into 60 plus 45. 60 plus 45. So perimeter P is equal to 2 into 60, 45 అంతా 105. So P is equal to 2 ones are 2 tens are. So 210 meters బుల్బుల్ పరిగెడుతున్నారు. ఇప్పుడు ఈ స్వీటీ అనేది 300 meters, బుల్బుల్ అనేది 210 meters. సో 210 తక్కువ, 300 తక్కువ, 210 తక్కువ. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు మన తక్కువ దూరం ప్రయాణం చేస్తున్నారు? బుల్బుల్. సో దేర్ ఫోర్ బుల్బుల్ covers a less distance. సో ఈ విధంగా ఈజీగా నీట్గా బొమ్మలు వేసుకొని నీట్గా రాసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఆన్సర్స్ వస్తాయండి. నెక్స్ట్ మనం 16th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 16th ప్రాబ్లంకి వెళ్దాం. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ వాట్ కెన్ యూ సే? ఇక్కడ ఒక 4 డయాగ్రామ్స్ ఇచ్చాడండి. ఈ 4 డయాగ్రామ్స్ యొక్క పెరిమీటర్స్ మనం ఫైండ్ చేయాలి. పెరిమీటర్స్ ఫైండ్ చేసిన తర్వాత ఆ ఆన్సర్స్ చూసి మనం ఏదో ఒకటి చెప్పాలన్నమాట. ఓకే, సో దీని పెరిమీటర్ చూద్దాం. సో పెరిమీటర్ P is equal to మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 25, 25, 25, 25. సో 4 25s. సో 25 ప్లస్ 25 ప్లస్ 25 ప్లస్ 25. సో 25, 25, 50, 50, 25, 75, 75, 25, 100. So perimeter is equal to 100 centimeters. Next, దీని చూద్దాం. So perimeter of rectangle. So 30 plus 20 plus again 30 again 20. So 30, 20, 50, 50, 30, 80, 80, 20, 100. సో అంటే ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ కూడా ఎంత వచ్చింది? 100 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ చూద్దాం. సో పెరిమీటర్ P is equal to 40 plus 10 again 40 plus 10. సో 40, 10, 50, 50 plus 40, 90, 90 plus 10, 100. సో అంటే ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ కూడా ఎంత వచ్చింది? మనకి 100 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ చూద్దాం. సో 30 plus 30 plus 40. So 30, 30, 60, 60 plus 40, 100. 100 సెంటీమీటర్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనం డిఫరెంట్ ఫిగర్స్ తీసుకున్నా సరే వాటి యొక్క పెరిమీటర్ ఒకే ఆన్సర్ ఉంటుంది. సో డిఫరెంట్ ఫిగర్స్ మే హ్యావ్ సేమ్ పెరిమీటర్ అని రాయాలన్నమాట. సో దేర్ ఫార్ different figures may have అంటే ఉండాలని లేదు, ఉండొచ్చు. may have same perimeter. సో నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 17th ప్రాబ్లం చూద్దాం. అవనీత్ బైస్ 9 squares పేయింగ్ స్లాబ్స్. సో ఒక మనకి ఏంటంటే పలకలు కొన్నాడు అనమాట. 9 పలకలు కొన్నాడు. ప్రతిదీ కూడా 1/2 meters, ఈచ్ విత్ సైడ్ ఆఫ్ ఏ 1/2 meters. హీ లేస్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్.
సో అతనంట ఈ విధంగా ఒక స్క్వేర్ లాగా ఫామ్ చేశానమాట. సో 9తో 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా ఒక స్క్వేర్ లాగా 9ని కూడా పక్కన పెట్టి ఇలా స్క్వేర్ లా చేశాడు. అయితే వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ హిస్ అరేంజ్మెంట్? సో తన అరేంజ్మెంట్ లో ఈ ఫిగర్ యొక్క పెరిమీటర్ అంతా అడుగుతున్నాడు. సో పెరిమీటర్ P1 అనుకుందాం, ఎందుకంటే ఫస్ట్ ఫిగర్ కనుక. సో మనకేమవుద్ది 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ మొత్తం 1/2 ఎన్ని వస్తున్నాయి? ఇక్కడ 3 3 6 6 6 12 వస్తున్నాయి. సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మనకి పెరిమీటర్ P1 ఏమవుతుంది? మనకి 12 వచ్చాయి. సో ఎల్సిఎం 12 కనుక 1 ప్లస్ 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 1 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 by 2. సో అంటే ఏమొస్తుంది? P1 12/2. సో 12/2 అంటే 2 1s are 2 6s are. సో therefore perimeter of first figure is equal to 6 meters. అంటే తను ఏర్పరిచిన డయాగ్రామ్ కి, తను ఏర్పరిచిన ఈ స్క్వేర్ అనే ఒక డయాగ్రామ్ కి 6 meters పెరిమీటర్ వచ్చిందన్నమాట. ఇంకా దీంట్లోనే ఏమంటున్నాడంటే షారీ డస్ నాట్ లైక్ హిస్ అరేంజ్మెంట్. సో షారీ అనే అమ్మాయికి ఈ అరేంజ్మెంట్స్ నచ్చలేదు. షీ గెట్స్ హిమ్ టు లే దమ్ అవుట్. సో అమ్మాయి ఇవన్నీ కూడా చెల్లాచెదురు చేసింది అనమాట. సో చెల్లాచెదురు చేసి లైక్ ఏ క్రాస్, ఒక క్రాస్ లాగా పెట్టిందన్నమాట. సో చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో అవే పలకల్ని ఒక ప్లస్ సింబల్ లాగా లేదంటే ఒక క్రాస్ లాగా చేసిందన్నమాట. వాట్ ఈస్ హర్ పెరిమీటర్ ఫర్ హర్ అరేంజ్మెంట్? ఆ అమ్మాయి అరేంజ్మెంట్ చేసిన దానికి పెరిమీటర్ ఏంటో అడుగుతున్నాడు. సో పెరిమీటర్ P2. సో ఆఫ్ ప్లస్ ఆఫ్ ప్లస్ 2 ఆఫ్లు ఇక్కడ వస్తాయి. సో అన్ని ఆఫ్లే కనుక ఒకసారి చూద్దాం. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20 ఆఫ్స్ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20 ఆఫ్స్. సో 20 ఆఫ్స్ కనుక ఏమొస్తుంది? మనకి ఎల్సిఎం 2 అయిపోద్ది. అన్నిటికీ కూడా ఎల్సిఎం ఎంత అవుతుంది? 2. సో ఇప్పుడు రాసేయండి 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అలా 21s రాయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 17 18 19 20 21s అనే యాడ్ చేస్తాం. సో PT is equal to ఏమవుద్ది? 20/2. 2 1s are 2 10s are. సో therefore P2 is equal to 10 meters. ఈ క్రాస్ లేదంటే ఈ ప్లస్ అనే డిజైన్ కి 10 meters పెరిమీటర్. అంటే దీంతో పోలిస్తే ఎక్కువ మాట. అదే అడుగుతుంది నెక్స్ట్. విచ్ హ్యాస్ ద గ్రేటర్ పెరిమీటర్? సో ఏది మనకి స్క్వేరా అంటే ప్లస్ క్రాసా? సో క్రాస్ ఫిగర్ హ్యాస్ గ్రేటర్ పెరిమీటర్. క్రాస్ ఫిగర్ అనేది గ్రేటర్ పెరిమీటర్ అంట. ఎందుకంటే బికాస్ 10 meters is greater than 6 meters. Since because 10 meters అనేది 6 meters కన్నా చాలా ఎక్కువ ఉంది. అందుకనే క్రాస్ పెరిమీటర్ ఈ విధంగా అరేంజ్మెంట్ చేయడం వల్ల పెరిమీటర్ అనేది ఎక్కువ అయింది. సో ఇది చాలా తక్కువ అన్నమాట. నెక్స్ట్ అవనీత్ వండర్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎ వే ఆఫ్ గెటింగ్ ఈవెన్ గ్రేటర్ పెరిమీటర్. సో అవనీత్ అంట ఇది చూసి చాలా వండర్ అంటే ఆశ్చర్యపోయాడంట. వావ్, చాలా ఎక్కువ పెరిమీటర్ వచ్చిందని. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి అన్నాడు.
కెన్ యూ ఫైండ్ ద వే ఆఫ్ డూయింగ్ దిస్? ఇలా మీరు ఏమైనా ట్రై చేయగలరా? ఇదే పెరిమీటర్ కానీ దీనికన్నా ఎక్కువగానే వచ్చే విధంగా ట్రై చేయగలరని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే స్క్వేర్స్ని డిఫరెంట్గా పెట్టండి. సో డిఫరెంట్గా పెట్టి దాని యొక్క పెరిమీటర్ ఫైండ్ చేయండి. అది 6 కన్నా ఉంటే, సో మరి అవినీతి కన్నా ఎక్కువ కనుక మన గ్రేట్ మాట. 6 కన్నా ఎక్కువ ఉంటే చాలు. అది 7 ఉన్నా, 8 ఉన్నా, 9 ఉన్నా, 10 ఉన్నా, ఎంత ఉన్నా పర్లేదు. కానీ 6 ఉండకూడదు. ఎందుకంటే 6 ఉంటే అవినీతి గెలుస్తుంది. సో అవినీతి కన్నా మనం గెలాలి కనుక మనం ఇంకా ఎక్కువ పెట్టాలన్నమాట. సో నేను ఒక 2-3 ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేసుకోండి. అలాగా మనకి 6 వచ్చింది కనుక మనకి 7 రావాలి. నేనేం చేస్తానంటే సో 1 2 3 4 5 6 7 8 9. సో 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఈ విధంగా ఒక అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తే ఇప్పుడు నాకు ఏమొస్తుంది పెరిమీటర్? సో 1/2 1/2 1/2 1/2 1/2 1/2. సో 1/2 1/2 1/2 1/2 1/2. సో 1/2 1/2 1/2 1/2 1/2 1/2. అన్నీ కూడా 1/2లో కనుక 1/2 రాసేస్తున్నాను. ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో అంటే నాకు ఈ ఏవైతే షేరీ ఉందో షేరీ కన్నా ఎక్కువ వచ్చాయి, 22 వచ్చాయి. అంటే ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుంది మనకి? సో 22/2. 2 1s 2 11s. సో అంటే ఇప్పుడు షేరీ చేసే పెరిమీటరు 10 సెంటీమీటర్స్ అయితే నాకు వచ్చే పెరిమీటర్ 11 మీటర్స్. అంటే ఇప్పుడు అవినీతి ఇంకా ఎక్కువ వండర్పోతుంది. వావ్ సూపర్. సో గౌరీ స్మార్ట్ సార్ 11 మీటర్స్. అవినీతి ఉన్నాడో లేదో తెలియదు కానీ ఒకళ్ళు ఉంటే మాట ఖచ్చితంగా వండర్ అవుతారు. ఎందుకంటే 11 మీటర్స్ వచ్చింది నాకు. సో 11 మీటర్స్ అంటే చాలా ఎక్కువ మాట. సో ఈ విధంగా మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. ఓకేనా? సో మీరు నాకన్నా ఎక్కువ మీకు పెరిమీటర్ వచ్చింది అనుకోండి, కామెంట్ సెక్షన్లో ఎస్ వీ గాట్ మోర్ దెన్ పెరిమీటర్ అని టైప్ చేయండి. ఆ మెథడ్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇంకొకటి కూడా చూద్దాం. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే చూద్దాం. సెకండ్ వే వచ్చేసరికి అన్నీ స్ట్రైట్గా పెడదాం. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ మనం తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8 9. 9 తీసుకోవాలి కదా. వెయిట్ నేను 10 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఎన్ని పోతుంది మనకి? 2 పోతుంది. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఎలా తీసుకున్నా సరే నాకు 20 వచ్చింది. అంటే సేమ్ సారీ నేను కూడా ఈక్వల్ అన్నమాట. సో 20 మీటర్స్ వచ్చింది. ఓన్లీ 9 తీసుకోవాలి మనం. 9 స్క్వేర్స్ తీసుకోవాలి కనుక 9. సో అంటే ఏంటి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 20 వచ్చింది. ఇప్పుడు ఇలా తీసుకుందాం. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలా తీసుకున్నా సరే మనకి ఏమొస్తుంది? 20 వస్తుంది. సో 20/2. 2 1s 2 10s. సో ఇలా తీసుకున్నా మనకి ఏంటి? 10 మీటర్స్ వస్తుంది. ఈ అరేంజ్మెంట్ తీసుకున్నా సరే మనకి ఏమొస్తుంది? 10 మీటర్స్ వస్తుంది. ఇంకొక అరేంజ్మెంట్ కూడా ఉంది, మీ ఇష్టం, మీరు ఎలా అరేంజ్ చేసుకున్నా పర్లేదు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏమొస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో 1 2 3 4 5 6 7 8 9. 9 తీసుకోవాలి. సో ఇది కూడా మనకి ఏమొస్తుంది? 20 వస్తుంది. సో 20/2. 2 1s 2 10s. సో దేర్ ఫోర్ P is equal to 10 meters. ఇంకా మీరు ట్రై చేయొచ్చు, ఇంకా మంచి మంచి అరేంజ్మెంట్స్ ట్రై చేయొచ్చు. ఒకవేళ నాకైతే 21 వచ్చింది అనుకున్నాను కానీ 21 రాలేదు, 20 వచ్చింది. సో మీరు ట్రై చేయండి. సో కనుక మీకు వచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో తెలుపనమాట.
సో ఇది ఫ్రెండ్స్ మనకి మెన్స్ రేస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 10.1లోని అన్ని మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా 10.2 ఏంటంటే మనకి స్క్వేర్డ్ పేపర్ అనమాట. స్క్వేర్డ్ పేపర్ ఏంటంటే కౌంటింగ్ ద్వారా ఏరియాస్ ఫైండ్ చేయాలి. అది కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చెప్తాను. సో మీకు వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ యొక్క స్కూల్ పేరు, అదేవిధంగా మీ యొక్క జిల్లా పేరు టైప్ చేయండి. ఈ వీడియో మనకు ఖచ్చితంగా నచ్చితే మనకు లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.